నందమూరి బాలకృష్ణ గారి తనయుడు. మరి ఆయన సినిమా ఎంట్రీ కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో, ఎప్పుడు సినిమాతోని ఎంట్రీ ఇస్తాడని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మరి ఇప్పుడు మొదటి సినిమానే ఉపేంద్ర గారితో ప్లాన్ చేస్తున్నారు, ఒక సినిమాకి సీక్వెల్ గా అని చెప్పేసి ఒక వార్త మాత్రం చాలా చాలా వైరల్ అవుతుంది. మరి ఆ సినిమా ఏది నిజంగానే ఉపేంద్ర గారితో కలిసి వస్తున్నాడా? సో మరి నందమూరి బాలకృష్ణ గారి అబ్బాయి ఎప్పుడు లాంచ్ అవుతాడు ఏంటి అని చూసే అభిమానం అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. కాకపోతే ఈ డిలే ఎందుకు జరుగుతుంది? ఆల్మోస్ట్ మోక్షజ్ఞకి నియర్లీ 30 years వచ్చేస్తున్నాయి, ఇప్పుడు దాకా లాంచ్ చేయట్లేదు ఏంటి అని చెప్పి ఫ్యాన్స్ అంతా కాల్ చేస్తున్నారు. అయితే బాలకృష్ణ గారు మటుగా ఆయన ప్లాన్ లో ఉన్నారు. ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 అనే సినిమా దిగిపోతున్నారు అనమాట. సో దానిలో మోక్షజ్ఞాన్ని పరిచయం చేద్దామని ఆయన అయితే ప్లాన్ లో ఉన్నారు. సో కానీ మోక్షజ్ఞ గారికి మాత్రం ఒక లవ్ స్టోరీతో లాంచ్ అవ్వాలని ఒక ఇదైతే ఉంది. మరి ఆ మధ్యన ఆల్రెడీ ప్రశాంత్ వర్మతో సినిమా మొదలుపెట్టి ఆగిపోయిన విషయం అందరూ తెలిసిందే. సో దానికి అనేక కారణాలు అయితే ఉన్నాయి, స్టోరీ ఇష్యూస్ వచ్చి. సో మరి ఇప్పుడు మాత్రం ఆదిత్య 369 కి ఆ సీక్వెల్ ని ఆదిత్య 999 మాత్రం బాలకృష్ణ గారు చేద్దామని పట్టుబట్టి ఫస్ట్ లాంచింగ్ అది చేస్తే అభిమానులకు నచ్చుతుందని ఆయన ఒక డెసిషన్కి వచ్చారు. సో దానికి క్రిష్ గారు దర్శకత్వం వహించబోతున్నారు అనమాట. సో ఆల్రెడీ క్రిష్ గారు బాలయ్య గారిని 2 సార్లు డైరెక్ట్ చేశారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, అలాగే అంతకుముందు గౌతమిపుత్ర శాతకర్ణికి. సో మరి ఆయన మీద దర్శకత్వ ప్రతిభ మీద నమ్మకంతో ఆయనకైతే ఈ సినిమాను అప్పగిస్తున్నారు. మరి ఈ సినిమాలో విలన్ గా ఎవరిని పెట్టుకోబోతున్నారు అంటే మన రియల్ స్టార్ ఉపేంద్ర గారిని పెట్టుకోబోతున్నారు అనమాట. సో దానివల్ల ఏంటంటే అటు తెలుగులోను అటు కర్ణాటకలోను మొత్తంగా కూడా మంచి భారీ హైప్ వచ్చే అవకాశం ఉంది. సో మరి ఉపేంద్ర లాంటి నటుడితో మరి రాణించగలడా? సో ఎందుకంటే మొదటి సినిమాకి మరి బాలకృష్ణ గారు కొడుకును లాంచ్ చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. సో అవతల మాస్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి అనమాట. సో మరి ఇతను రాణించగలడంటే ఖచ్చితంగా మరి చూడాలి తను ఏ విధంగా ట్రైన్ చేస్తున్నారు హీరోగా అని చెప్పి. సో మరి ఉపేంద్ర గారు లాంటి నటుడు పక్కన నటించాలి అంటే మరి రీసెంట్ గా మనం చూసాం, రామ్ పోతినేని గారు ఆల్రెడీ ఆయనతో నటించారు. సో ఇంకా చాలా మంది నటించారు అనమాట. మరి ఇప్పుడు మోక్షజ్ఞ ఎలా తట్టుకోగలుగుతాడు, మరి దానికి ఎంత గైడెన్స్ ఇస్తారు బాలకృష్ణ గారు? సో మరి ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఆడియన్స్ కి అది కనెక్ట్ అవుతుందా లేదా? ఇన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మరి ఏదైనా మరి ఉపేంద్ర గారితో మొదటి సినిమాలో ఆయన విలన్ గా పెట్టుకుని హీరోగా నటించడం అంటే పెద్ద సాహసం అని చెప్పాలి. మరి దాన్ని మోక్షజ్ఞ ఎలా పాస్ అవుతాడు ఏంటనేది చూడాలి.